ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ దేవీదాస్ గారితో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వారు మంత్రశాస్త్రంలోనూ, తంత్రశాస్త్రంలోనూ, యోగ శాస్త్రంలోనూ, అలాగే ఆధ్యాత్మిక విషయాలపైన ఎంతో నిష్ణాతులు. వారితో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు, నిజ జీవితంలో పనికొచ్చేటటువంటి విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇప్పుడు నవగ్రహాల శాంతులు కొంతమంది చేయిస్తూ ఉంటారు. ఆ శాంతులు చేయిస్తున్నప్పుడు కూడా ఫలితాలు రావు కొంతమందికి. అట్లాంటప్పుడు దానికి ఏమన్నా చిట్కా ఉందా? నవగ్రహాలకి అధిపతి దుర్గ. ఆవిడ చేతిలో ఆదిశక్తే. నవగ్రహాలని శాసించే శక్తి ఆదిశక్తికి ఉన్నాయి, పరమాత్మకు ఉన్నాయి. ఈశ్వరుడు కూడా శాసించలేరు. ఈశ్వరుడికి మహావిష్ణువు కూడా లేవు. ఒకవేళ చేసిన ఆవిడ ముందు పలాదూరు. లలితా సహస్రనామంలో పరిహారం చెప్పడుంది. ఏకాకిని భౌమరూప నిర్ద్వైత్వాద్వైత్యవర్జిత అని. ఏకాకిని భౌమరూపం, ద్వైతం లేదు, అద్వైతం లేదు ఆవిడికి. శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి. అది శివారాధ్య ఆవిడ చెప్పింది. దానికి ఒక మూలం ఉంది. ఆ మూలం పేరు ఏంటంటే సర్గుణం అంటారు. ఆ చెట్టు అది హిమాలయ ప్రాంతాల్లో స్థాణువుల్లో మాత్రమే పెరిగే మొక్క. సర్గుణ వృక్షం అంటారు. ఆ సర్గుణ వృక్షం అనేది మీకు నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. దాని బొటానికల్ నేమ్ కూడా ఉంది. దాని వేరు పట్టుకొచ్చి కానీ మీరు ఇంట్లో పెట్టినైతే నవగ్రహాలు అక్కడ శక్తి పనిచేయదు, పనిచేయకుండా పోద్ది. ఏ గ్రహస్థితి పనిచేయదు. ఆడికి అయోమయానికి గురవుతాడు. కాకపోతే ఏంటంటే తేవలసిన టైంలో తెచ్చి ఎర్రగొడ్డలో కట్టి జేబులో పెట్టుకున్నట్టయితే. అలాగే పాలవేరు. నవగ్రహాలకి వేర్లు చెప్పడున్నాయి. నవగ్రహాలకి నవగ్రహ మూలికలు చెప్పడున్నాయి. మోదుగ, గరిక, ఉత్తరేడి ఇలా మూలికలు చెప్పడున్నాయి. ఆ 9 మూలికలు పట్టుకొచ్చి ఒక 9 రంగుల దారాలతో చుట్టి దగ్గర పెట్టుకోమని మేము అది ఇచ్చేవాళ్ళం పూర్వం. నవగ్రహ మూలికలు కావాలంటే మీకు చెప్తాను నేను. నవగ్రహ మూలికలు మనకి పంచాంగాల్లో కూడా రాయబడి ఉంటాయి. తెలుగు వాళ్ళు కూడా చక్కగా రాశారు. నవగ్రహ మూలికలు తెచ్చి మీరు జేబులో పెట్టుకోండి. గ్రహస్థితి మెరుగవుతుంది. అతని జీవితం బాగుంటుంది. రోజు రోజుకు ఉన్నత స్థాయికి వెళ్తాడు ఆ వ్యక్తి. అంటే వేర్లా లేకపోతే చెట్ట? వేరే చిన్న చిన్న వేర్లు ఇంతంత ఒక అంగుళం ముక్కలు తీసుకొచ్చి 9 మూలికలుని పట్టుకొచ్చి దర్భ, గరిక, ఉత్తరేణి, తర్వాత సహదేవి, ఇలాగే 9 మూలికల పేర్లు కొద్దిగా నేను చెప్తాను మీకు వివరంగా. చాలామంది వికలాంగులకు కానీ గుడ్డివారికి కానీ దానం చేయమంటారు. వికలాంగులకి గుడ్డివారికి దానం చేయటం వల్ల, హెల్ప్ చేయటం వల్ల వచ్చే ప్రయోజనం? అది అద్భుతమైన విషయం. అది వికలాంగులు అంటే గుడ్డివాళ్ళకే తీపి పెట్టకూడదు. వాళ్ళకి తీపి పెట్టకూడదు. మిక్చర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ జంతికలు కానీ ఇలాంటివి కారం, ఉప్పు ఉన్నాయి. మీరు గుడ్డివాళ్ళకి పెట్టినట్టయితే వాళ్ళ ఆశీర్వాదం అమోఘమైన ఫలితం శాస్త్రంలో చెప్పడం. అది నవగ్రహాల్లో పరిహారం. అది గుడ్డివాళ్ళకి పెట్టడం, విధవరాలకు చీర పెట్టడం, కుక్కకు రోజు ఏదో ఒకటి పెట్టడం భైరవుడికి, ఆవుకు అరటిపళ్ళు, చపాతీలు పెట్టడం. ఆవుకి చపాతీలు, అరటిపళ్ళు కాదు, చపాతీలు పెట్టడం ఆవుకి. గుడ్డివాళ్ళకి ప్రత్యేకంగా మిక్చర్ కానీ లేకపోతే ఇలాగా మన మొరమరాలు కానీ ఉప్పు కారం జల్లింది పెట్టినట్టయితే ఇమ్మీడియట్లీ ఫలితం వస్తుంది. మీరు పెట్టి చూడండి ఒకసారి, మీకు ఆశ్చర్యమైన ఫలితాలు వస్తాయి. మీరు ప్రయోగం చేయండి ఒకసారి. ఎటువంటి ఫలితాలు వస్తాయి? మీరు ఏది కోరుకుంటే అది దగ్గరలో అవుతాయి. కారణం ఏంటంటే ప్రతి జీవుల్లో ఉండేది పరమాత్మే కదా. అందులో ఉన్న పరమాత్మ సంతుష్టపడతాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో బాగా మాతంగి విద్య అనేది బాగా దశమహావిద్యల్లో మాతంగి, రాజమాతంగి పేరుతో ఉంది. అలాగే ఆ విద్య గురించి కొన్ని విషయాలు. మాతంగి విద్యలు చాలా ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు గురువు గారు రాసింది, గౌడపాదాచార్యులు రాసింది ఉచ్చిష్ట గణపతి కల్పం ఉంది. ఆ బుక్ నా దగ్గర ఉండేది. ఎవరో కావాలని చూస్తానని పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ కనపడలా మనకు. అది ఉచ్చిష్ట గణపతి కల్పమే రాయబడి ఉంది ఉచ్చిష్ట గణపతికి. ఆ కల్పంలో నానా విధమైన ప్రక్రియలు ఆయన గౌడపాదాచార్యులు గారు రాశారు. ఆయన ఆదిశంకరాచార్యులు గురువు గారు. ఆయన
అలాగే మాతంగి విద్యలో నేను ఆరాధన చేసిన విద్య సులువుగా అందరూ ఆరాధన చేసి ఇస్తే కనుక ఎలాంటి ఫలితం అంటే అలాంటి ఫలితం వస్తుంది. వాడు ఏం కోరుకుంటే అది ఇవ్వగలిగే శక్తి ఉచ్చిష్ట మాతంగి ఐన్ నమః ఉచ్చిష్ట చండాళిని మాతంగి సర్వవశంకరి స్వాహ. అవసరం ప్రైమ్ మినిస్టర్ అయినా సరే గుమ్మంలో వచ్చి కూర్చుంటాడు. అంత గొప్ప విద్య. అంత గొప్ప విద్యల్లో మేము చూసిన విద్యలు రెండే విద్యలు. ఒకటి రుద్రం, రెండు మాతంగి, మూడు ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట గణపతి చేశాను, నేను మాతంగి చేశాను. ఐన్ నమః ఉచ్చిష్ట చండాళిని మాతంగి సర్వవశంకరి స్వాహ. దీనికి మాతంగి మూలిక ఉంది, మరుల మాతంగి అని ఒక మూలిక ఉంది. ఆ మూలిక మాత్రం కంపల్సరీ ఆవిడ పెట్టుకోవాలి దగ్గర. పెట్టుకుంటే ఆవిడ వశం అవుతుంది. వశం అవడమే ఉంది. దశమహావిద్యలో మహావిద్య ఈజీగా సంపాదన చేయించాడు. ఈ సులువు ఏ గురువులు చెప్పరు. మాతంగి మూలిక ఉందని. మాతంగి మూలిక ఇంట్లో పెంచుకుంటూ ఈ రోజు నీళ్లు పోయాలి దానికి. ఆవిడకి పళ్ళెం ఊడ్చేయకూడదు. ఊడ్చేస్తే మాత్రం ఆవిడ మీకు పలకదు. గణపతి ఉచ్చిష్ట గణపతికి కానీ ఇంకో దీనికి కానీ పళ్ళెం ఊడ్చి తినేయకూడదు. ఆవిడ కొంత వదిలేయాలి ఉచ్చిష్టం. నైవేద్యం అనుకోండి, ఇంకోటి అనుకోండి, పళ్ళెం ఊడ్చేస్తారు కొంతమంది, నాకేస్తారు. అలా నాకితే మాత్రం ఆ విద్య ఎప్పటికీ రాదు. పళ్ళెంలో మాత్రం మీరు తినేయగా మిగిలింది వదిలేయాలి. ఇదే నియమం దానికి. మాతంగి మీ దశమహావిద్యలో ఫోటో ఉంది, మీరు చూడొచ్చు. అద్భుతమైన విద్య, మహదైశ్వర్యం ఇస్తుంది ఆవిడ. రుద్రం అన్నారు, అదేంటి? ఓం నమో భగవతే రుద్రాయ హుం ఫట్ స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ హుం ఫట్ స్వాహ. దాంట్లో అనేక రకాలుగా మనం కలుపుకోవచ్చు. దానికి ఛందస్సు చేయొచ్చు, అనేక రకాల మార్గాలు. ఓం నమో భగవతే రుద్రాయ మమ కార్యం సిద్ధిం కురుకురు హుం ఫట్ స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ మమ సర్వకార్యాన్ని సిద్ధిం కురుకురు హుం ఫట్ స్వాహ. లేదా అముకాయ వసమానే హుం ఫట్ స్వాహ. అలాగా అంటే మనకి షడ్విద్యలు చెప్పండి ఉన్నాయి కదా, ఉచ్చాటనం, మారణం, ఈ విద్వేషణం, అలాంటివి షట్కర్మల్ని దీంట్లో కలుపుకోవచ్చు. కలుపుకుంటూ మా హుంఫట్ స్వాహాని యాడ్ చేసుకోవాలి అంతే. అది రుద్రం చేసినట్టే. రుద్రం భద్రం. వాడికి ఏం కావాల్సిన అది దాంతో ఈజీగా, అంటే కష్టపడకుండా, ఎక్కువ రోజులు కష్టపడకుండా తక్కువ రోజుల్లో సిద్ధి కలిగించే విద్యలు ఇవి. రుద్రం 10,000 చేస్తే చాలు. మాతంగి కూడా 10,000 చేస్తే చాలు. 10,000ది ఇప్పుడు బాగా టైట్ అయింది, రోజులు బాగోలేదని 40,000 చేయమనండి. 4 రెట్లు చేసి దాంతో హోమం చేసినట్టయితే రోజు ఒక 108 లేకపోతే 21 ఆహుతి ఇచ్చారనుకోండి, వాడికి తిరిగే లేదు, ఇంకా తిరుగు రాలేదు ఎవరికి. అది ఎవరు చేసినా చెల్లుద్దండి. రుద్రం కానీ మాతంగి కానీ ఫలానా వాళ్ళు చేయాలని లేదు. అయితే భైరవ విద్య? భైరవ విద్య అనేది ఒక నల్ల కుక్క చూసుకోవాలాడు. నల్ల కుక్కను చూసుకుని అది వశం అవుతుంది. భైరవం చేసిన వాడు కుక్క వశం అవుతుంది. కుక్క వాడు వెంట తిరుగుతుంది. ఎప్పుడు నా ఇంట్లో కుక్క ఉంటుంది, ఎందుకు వస్తుందో తెలియదు. అది ఒకటి కాదు, రెండు కాదు. అవి నన్ను ఏం అడగవు, అలా పడుకుని ఉంటుంది. అది మనం ఏదైనా పెడితేనే తింటుంది. ఆ మనిషికి ఎటువంటి విఘాతం రానివ్వదండి. ఆ ఇంటికి కానీ, ఆ వంశానికి కానీ, ఆ కుటుంబానికి కానీ ఎటువంటి విఘాతం రానివ్వదు భైరవ సిద్ధి కలిగితే కనుక. భైరవ సిద్ధి కలిగి భైరవుని చేసిన తర్వాత కుక్కకి రోజు ఏదో ప్రసాదంగా కొంచెం పెట్టాలి, అన్నం కానీ ఆహారం కానీ, అంతే. అప్పుడు భైరవుడు తృప్తి పడతాడు. ఆయన తృప్తిపడి ఆయనకి ఏం కావాలో అది ఖచ్చితంగా అందిస్తాడు. అలాగే కొన్ని వృక్షాల్లో కూడా అదృష్టాన్ని ఇచ్చే వృక్షాలు అంటారు కదా, అవేంటి? అదృష్టాన్ని ఇచ్చే వృక్షాల్లో మనం చెప్పుకోవాలంటే మన గుళ్ళల్లో పెంచే వృక్షాల్లో రావి, మర్రి చెట్టు, యక్షిణీ విద్య. అది యక్షిణీ విద్య రాయబడింది. అది దాన్ని ఏమంటారంటే వటయక్షిణి. అలాగే అశ్వత్థ యక్షిణి. అశ్వత్థంకి విపరీతమైన శక్తులు ఉన్నాయి. అలాగే మారేడు, జమ్మి, తర్వాత ఏమో మోదుగ, తెల్ల మోదుగ, తెల్ల మోదుగ. అలాగే ఈ కొన్ని చెట్లు అవేంటి, మన జిల్లేడు, తర్వాత మారేడు, తర్వాత నెమలి చెట్టు అని ఒకటి ఉంటుంది. ఆ నెమలి చెట్టు, తర్వాత శాల్మలి వృక్షం. ఇవన్నీ మహారాజులు లాంటివి అన్నమాట మనిషికి. అలాగే మామిడి చెట్టు, అలాగే కొబ్బరి. ఇవన్నీ అదృష్టాన్ని ఇచ్చే వృక్షాలే.
ఇవి జాగ్రత్తగా వీటికి కూడా మనం చేయగలిగితే కొన్ని తాంత్రిక విద్యలు రాయబడి ఉన్నాయి. అవి మీకు మళ్ళా వచ్చినప్పుడు చెప్తాను నేను ఎలా తాంత్రికం చేయాలి దానికి అనేది. అలా చేసేసి వాడు పెట్టేసి వచ్చినట్టయితే ఆ పని ఈజీగా జరిగిపోద్ది. అలాగే అరటి చెట్టు కూడా వస్తుంది అందులోకి. ఇవన్నీ కొన్ని తాంత్రిక విద్యలు ఆ లక్షతంత్రాల్లోనే పుస్తకంలోనే రాయబడి ఉన్నాయి. అదే మనకి ఏదైనా కష్టాలు పోవాలన్నా సుఖాలు రావాలన్నా శని పరిహారం చేసుకోండి, ఏలినాటి శని ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంటాను అంటాను. తాంత్రికంగా ఏదన్నా ఉందా? తాంత్రికంగా పరిహారం ఏంటంటే అది నేనే కాదు పెద్దవాళ్ళు చెప్పారు. అది నీలిమందు దొరుకుతుంది కదా, నీలిమందు బట్టలకు పెట్టుకుని నీలిమందు అదొక మగ్గులో కలిపి శనివారం నాడు మనం టాయిలెట్లో వేసి ఫ్లాష్ చేసేయాలి, ఇది నీళ్లు పోసేయాలి. అదొక పరిహారం. ఎడమ చేతితో కొద్దిగా నువ్వులు తీసుకుని తన తల చుట్టూరు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుని ఆ ల్యాబరేటరీ దాంట్లో వేసేయాలి. శనివారం నాడు మాత్రమే ఈ 2 పరిహారాలు. శనివారం నాడు నల్లగుడ్డలో బెల్లం మూట కట్టి ఎక్కడన్నా దూరంగా ఏదైనా కొబ్బరి చెట్టు కానీ లేకపోతే ఇంకో చెట్టు జనాల మసలని చోట పెట్టేసి రావాలి. బెల్లం ఉప్పు కూడా పెట్టినట్టయితే ఎంత మాత్రం శని ఆడిని బాధించలేడు. బెల్లానికి శనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. బెల్లానికి ఉప్పుకి, బెల్లానికి నల్లగుడ్డకి. అలాగే శనివారం నాడు కాటుకుబరిని కప్పెట్టేసి మామిడి చెట్టు కింద కప్పెట్టేసి వస్తే శని దోష పరిహారంలో చెప్పడం ఉంది. అది ఇవన్నీ పూర్వం ఎందులోనో గ్రంథాల్లో రాయబడి ఉండేవి. ఆ గ్రంథాలు లేకపోవడం వల్ల మీరు ఎందులో చూశారంటే ఏం చెప్పం. ఇప్పుడు చాలామంది చెప్పుకునే విషయాలు ఇవి, నేను ఒక్కడనే చెప్పడం లేదుగా. హిందీ బ్రాడ్కాస్ట్లో చాలా వాటిల్లో ఉన్నాయి. ఇది మంచిది మేము చేసింది. అలాగే మనకి అన్నపూర్ణ విద్య అంటారు. అలాగే అన్నపూర్ణ విద్య అంటే ఏంటి? అన్నపూర్ణ విద్య అనేది ఇప్పటికి ఉత్తర భారతదేశంలో ఉంది. నేను చూసింది ఒక కాశీ అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ విద్య అంటే ఏం లేదండి, ఈ జనవరి ఫిబ్రవరి డిసెంబరు ఫిబ్రవరి నెలలో కొత్త ధాన్యం వస్తాయి. ధాన్యం వచ్చిన తర్వాత ఆ ధాన్యం మొదటగా కొత్త ధాన్యం తీసి కోసి దాన్ని నూర్చి ఒక ఇత్తడి కలసంలో పెట్టి దానికి ఒక గుడ్డ చుట్టి, పసుపు గుడ్డ చుట్టి, పైన ఒక కొబ్బరి బొండం పెట్టి కొన్ని మామిడాకులు పెట్టి పూజ చేసి లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఆ కలసం రోజు పూజ చేయాలి. దానికే ఎన్ని రోజులు? ఎప్పటికీ చేయాలి. అది ఒకరోజు చేసేది కాదు. అది ఆ కలసం అలా ఉంచేయాలి. ఒక రాగి బిందులో, రాగి బిందు కానీ ఇత్తడి బిందు కానీ కలసంలా దొరుకుతాయి. దాని మీద కొబ్బరి బొండం కొన్ని మామిడాకులు పెట్టి రోజు పూజించి దానికి మా గంధం అక్షతలో జల్లి అది లక్ష్మీ మంత్రం చేసినట్టయితే ఆ ఇంటికి ఏ రోజు కూడా తరుగు ఉండదు. ఇప్పుడు ఇల్లు అనగానే చాలామంది వాస్తు దోషాలు అంటారు. వాస్తు దోషాలకి ఏదన్నా ఉందా శాస్త్రం? అంటే ఇప్పుడు సిటీల్లో కొన్నప్పుడు వాడి స్థలం ఎలా ఉంటే అలా కట్టేస్తాడు, లేదా డిజైన్ ప్రకారం కొడతాడు. అంటే స్క్వేర్ షేప్ కానీ దీర్ఘచతురస్రాలు ఉండదు, సరైన మూలలు ఉండవు, ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటికి ఏమన్నా అవకాశం ఉందా? అవకాశం దానికి 2 మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి నవగ్రహ వాస్తు యంత్రం అని ఉంది. ఆ గృహవాస్తు మహాలక్ష్మి యంత్రం 2 పూర్వకాలం ప్రింట్, ఇప్పుడు లేదు ఆ ప్రింట్. అది ఎప్పుడో మా నాన్నగారు తెలుసున్న అప్పటికే అది చిరిగిపోయిన పుస్తకానికి దొరికింది. ఆ యంత్రమే వేరు. ఆ యంత్రం రేర్ ప్రింట్, అది ఎక్కడా లేదు. అది ఆ ప్రింట్ మీకు నేను తీసిస్తాను. నేను గృహవాస్తు మహాలక్ష్మి యంత్రం, గృహవాస్తు నవగ్రహ గృహవాస్తు యంత్రం, గృహవాస్తు చింతామణి యంత్రం, గృహవాస్తు ఆంజనేయ యంత్రం, గృహవాస్తు తర్వాత సుబ్రహ్మణ్య యంత్రం. ఈ 4 యంత్రాలు చెప్పండి. నేను గృహవాస్తుకి వాస్తురీత్యా ఏ రకంగా ఏ కారణమైనా సరే అది ఆ యంత్రం పెట్టినట్టయితే ఈజీగా అది మళ్ళీ సరి అవుతుంది. ఒకవేళ వాస్తు వంకరగా కట్టడం, లేకపోతే ఈశాన్య మూల లేవటరీ రావడమో, లేకపోతే ఆగ్నేయ మూల నైరుతి మూల లేవటరీ పోయి పెట్టడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఏదో కారణాలు చెప్పలేము. ఇప్పుడు బిల్డింగులు ఏముంది, పూర్వం లేవటరీ బాత్రూమ్ బయట ఉండి ఇప్పుడు నట్టింట్లో తెచ్చేసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ అంటున్నారు. దానివల్ల మలమూత్రాలు ఇంట్లోనే ఉంటాయి కదా, మరి బయటకు ఆడిపోతాయి. కింద పోయినా సరే దాని ఎఫెక్షన్ చూపెడుతుంది కదా. అంచేత అలాంటివి కొన్ని దోషాలు ఉంటాయి. ఈశాన్య మూల ఏమో దేవుడు, ఆగ్నేయ మూల అగ్ని, నైరుతి మూల ధనధాన్యం,
వాయుమూల మలమూత్ర విసర్జనం, ఇదే మనకి శాస్త్రాల్లో చెప్పారు. ఇది కాకుండా వ్యతిరేకంగా ఒకవేళ కుదరక ల్యాబరేటరీకి పోయి ఆ మూల పెట్టామండి, అది ఇక్కడ పెట్టామండి, లేకపోతే ఏదో ఎదర పెరిగిందండి ఇలాంటివి చెప్తుంటారు కారణాలు. ఆ కారణాలన్నింటికీ మూలం మనం గృహవాస్తు మహాలక్ష్మి యంత్రం, గృహవాస్తు ఆంజనేయ యంత్రం, గృహవాస్తు సుబ్రహ్మణ్య యంత్రం, గృహవాస్తు నవగ్రహ చింతామణి యంత్రం ఉన్నాయి. శాస్త్రాలు ఉన్నాయి, పూర్వం శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రింట్లు లేవు. కారణం ఏంటంటే ఎందుకనో మరి ఎవరు ఉపయోగించలా, కానీ మేము అదే ఉపయోగిస్తాం. 40 ఏళ్ళు బట్టి మేము ఇచ్చేది అదే యంత్రం, గృహవాస్తు మహాలక్ష్మి యంత్రం. అవి ప్రింట్ ఉన్నాయి ఇప్పుడు మనకి? ప్రింట్ ఉంది, నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను నేను. అయితే మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇంధనకు ముద్ర చెప్పారు, ఇంకా ఏమైనా ముద్రలు ఉన్నాయా? ఆరోగ్యానికి ముద్రలు లేవు, కానీ ఆరోగ్యానికి ఒక మెడిసిన్ చెప్తాను నేను. ఒక మెడిసిను సొంఠి, పెప్పళ్ళు, మిరియాలు, వాము, జీలకర్ర, సోంపు, ఇవి 55 గ్రాములు ఎన్నేసో తీసుకోమనండి, వాళ్ళు లెక్కాలి. సొంఠి, పెప్పళ్ళు, మిరియాలు, వాము, జీలకర్ర, సోంపు 55 గ్రాములు తీసుకున్నారు, లేదా 100 గ్రాములు తీసుకున్నారనుకోండి. నల్ల ఉప్పు ఒక 20 గ్రాములు, సైంధవ లవణం 20 గ్రాములు, తర్వాత మామూలు ఉప్పు ఒక 20 గ్రాములు, నిమ్మప్పు ఒక 10 గ్రాములు, ఇలా కలుపుకుని ఇంగువ ఒక 20 గ్రాములు వేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నట్టయితే అది ఎటువంటి బాధలైనా సరే చాలా రోగాల మీద ఈ మందు పనిచేస్తుంది. ఇది మేము ఎప్పటి నుంచో ఇస్తున్నాం. అది ఒక పుస్తకంలో ఓల్డ్ బుక్లో రాయబడిన యోగం, అది సింహళ యోగం అని రాయబడి ఉంది. అది మంచి విద్య, అది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా ఒకసారి. సొంఠి, పెప్పళ్ళు, మిరియాలు, వాము, జీలకర్ర, సోంపు అన్నీ కలిపి ఈక్వల్. అందులో 15 గ్రాములు ఉప్పు, నల్లుప్పు, మామూలు ఉప్పు, సైంధవ లవణం, నిమ్ముప్పు, ఇంగువ. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి చెప్పండి, మళ్ళీ చెప్తాను. అవన్నీ లెక్క ప్రకారం 15 గ్రాములు, ఒక 55 గ్రాములు పెట్టుకుని 15 గ్రాములు కలుపుకుని రోజుని భోజనం చేసిన తర్వాత తీసుకుంటే కడుపు ఉబ్బరం, మలమూత్రాలు సక్రమంగా అవ్వకపోవడం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ అన్నిటికీ కూడా సరిచేస్తూ ఏమవుతుందంటే లివర్ ఫంక్షన్ సరిచేస్తుంది. ఫంక్షన్ సరి, ఆరోగ్యం బాగుంటుంది, మనిషి బాగుంటాడు. ఇది అన్ని విధాలా మంచిది. ఇది ఒక షుగర్ అనే కాదండి, చాలా రోగాలకు మందండి అది. ఇది తింటే చాలా మటుకు షుగర్ కూడా తగ్గుతుంది. అందులో ఇంకా సాజీరా కూడా వేసుకోవచ్చు, సాజీరా కూడా వాడచ్చు. ఇది రోజు చిటికిడి భోజనం అవ్వకముందో భోజనం అయిన తర్వాత మింగారనుకోండి, కడుపు తేలికైపోద్ది. అరుగుదల శక్తి బాగుంటేనే కదా మనిషి బాగుంటాడు. వాడికి మలమూత్రాలు సరిగ్గా విసర్జన అవ్వకపోతే ఎక్కడికి వెళ్తాయి? తిరిగి మళ్ళీ మనిషిలోకి చేరే అవకాశాలు ఉంటాయి, చెడ్డ చూపెడుతుంది. ఆ మలమూత్రాలు ఫ్రీగా అవుతాయి, విరోచనం అవుతాయి. అన్నిటికీ చాలా మంచి విద్య ఇది. ఇది ఎప్పటి నుంచో పురాతన యోగం, కొన్ని లక్షల మందికి నేను ఇచ్చాను అది. అలాగే రసవాద విద్యలో కూడా కొన్ని అద్భుతమైనటువంటి పద్యాలు, అద్భుతమైనటువంటి ఉన్నాయి కదా, వాటి గురించి. రసవాద విద్యలో కొన్ని పద్యాలు నాకు దొరికినవి ఉన్నాయి, పుస్తకాల్లో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనకు దొరికినంత వరకు చెప్దాం, అది ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటారు. దాని గురించి అయితే నేను లోతుగా వెళ్ళలేదు. ఓ రాజుగారు ఎవరో చేసేవారు, ఆయన చేసేదో ఆయన బాగుపడ్డాడు, మనకైతే కొద్దిగా డబ్బులు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఏదో భూమి అది కొనుక్కున్నాం, అయిపోయింది, అంతవరకే. అది నేను చేయి పెట్టలేదు. ఎంచేతంటే నాకు సమయం కుదురుంటే ఏమో. అందులో కొన్ని పద్యాలు ఏంటంటే నాగరస గంధకం, హేమరస మర్ధనం, బాలరవి చుంబనం, కరోతు హేమం. ఇది రాజుగారు ఆయన రాసుకున్నాడు. ఆయన కూడా గురువుగారిని తీసుకొచ్చాడు, ఆయన పెద్ద ఆయన్ని హిమాలయాల నుంచి. ఆయన చెప్తుంటే ఈయన రాసుకున్న పద్యాలే నేను రాశాను. అవి నాగరస గంధకం. నాగం అంటే ఇక్కడ సత్తు తీసుకోవచ్చు, సీసం కూడా వాడచ్చు, తగరం కూడా వాడచ్చు. మూడిట్లో ఏ లోహం వాడినా తప్పులేదు. నాగము, రసము, గంధకము సమాన భాగాలు. నాగరస గంధకం. హేమరసమర్ధనం. హేమ అని పేరు దేనికి ఉందంటే నల్ల ఉమ్మెత్త చెట్టుకుంది. వాళ్ళు చేసిన యోగం ఇది. హేమరసమర్ధనం అంటే నల్ల ఉమ్మెత్త పంచాంగాల రసం పోయాలి.
హేమరస మర్దన అక్కడికి ఒక 15 రోజులు ఎంతో మర్దన చేయాలి. అది బాలరవి చుమ్మనం. బాల అంటే కలబంద, రవి అంటే జిల్లేడు. దాని పాలు కలబంద సొనతో కూడా కొద్ది రోజులు మర్దన చేయాలి. బాల రవి చుమ్మనం, రవి అంటే జిల్లేడు పాలతో కూడా మర్దన చేయాలి. చేసిందా దాని పుటం వేసినట్లయితే క్షుణ్ణమైన బంగారం తయారవుతుంది. అది వేమన గారు చెప్పిందో అందులో ఉంది. ఆయన చెప్పిన పద్యాల్లో బింబ ఫలము నుండి బిగుమైన రసముండ సత్తు పొత్తు చేసి సాధించలేరటో. రసము గంధకము సత్తు, రసము గంధకము సత్తు అవి ఏదైనా కలబంద సొంతో కానీ దేంతో కానీ నూరాలి. 40 రోజులు నూరిన తర్వాత దాంతో గోల్డ్ అవుతుంది. అది జరిగిన విషయాలే. అదొక ఇక్కడే దగ్గరలో ఒక ఊర్లో ఒక రైతు చేసేవాడు. అది ఓ రైతు హోటల్లో కూర్చుంటే ఒక 4 కుర్రోళ్ళు వెళ్ళి అడిగారు, బంగారం నిజమేనా అది అబద్ధమని ఎటకారాలు అడారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ కుర్రోళ్ళని కూర్చోమని ఒక గంటలో చేసి ఇచ్చేటట్టు. ఆయన ఇక్కడ దగ్గరే కోటపాడని ఒక ఊర్లో జరిగింది. అది తర్వాత వెలుగులోకి వచ్చే విషయాలు. వాళ్ళు రోజుకో తుళం చేసిస్తే వాళ్ళు మాకు చెప్పమని తగ్గు పెట్టారు. ఆయన కొట్టపోయారు కూడా ఆయన్ని, రైతుని. దౌర్జన్యం చేయకపోతే అతని దగ్గర మనుషులతో పెట్టి బయటికి నమ్మించాడు. అది జరిగిన యోగం అది. అలాగే కొండను పుట్టిన గానుగ నిండేగ వేరు రసము నిలిపంగనదే, వండిన పాకము వేరై ఉండవలన చిన్న కుండను నూరూరొక సతి. సనారి విశ్వేశ్వర సంవాదంలో కొండను పుట్టిన గానుగ నిండేగ వేరు రసము నిలిపంగనదే, వండిన పాకము వేరై ఉండవలన చిన్న కుండను నూరూరొక సతి. అదొక పద్యం. రాచ ఉసిరికా మర్మంబు భూజంబు పురుషుల కొరక, తేజంబు తేజంబు అంటే పాదరసం, నూనను వంట నెరిగి పూర్ణులు అయ్యేదరు సుమ్మి. ఇదొక పద్యం. అవన్నీ కూడా జరిగివే. కష్టపడాలి. మనిషి కష్టపడితే జరిగే విషయాలు అవి. ఇంకో పద్యం ఏంటంటే కొక్కు శలంబులు సరిగా పొగపోకపోయినా సమకూర్చున్నదే. తర్వాత ఉక్కు రసము వడిసి ఉరక సింధురింపజేసి హరిదళము చేత హతము చేయ, అపరవాదం బిదే అచ్చేయలేరటో అన్నాడు ఆయన. ఉప్పు చింతపండు ఊరిలో నుండగా కరుమేవు వచ్చి కాపులారా, తాళకం బెరగరా తగరం బెరగరా. ఇవి పద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి, చెప్పాము. కాకపోతే ఉపయోగించుకుంటే, పెద్దలు పట్టుకుని ఉపయోగించుకుంటే మాత్రం పద్యాలు మంచి పద్యాలు, ఎవరికైనా గుర్తుపెట్టుకుంటారని. అయితే మనకి మీరు ఎప్పుడు కూడా ఒకటి చేస్తూ ఉంటారు, యంత్రాభిషేకం అని. ఈ యంత్రాభిషేకం గురించి విశేషం ఏంటి? ఆ యంత్రాభిషేకం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు చేస్తుంటారు కదా, అది దాని యొక్క విశేషమే. అదొక బుక్లో రాయబడింది. అదేం జరిగిందంటే ఒక ఆయన ఒక 30 ఏళ్ళ క్రితం నా దగ్గర కొంతమంది బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు ఈ అభిషేకం చేస్తే ఫలితం బాగుందండి గురువుగారు, మీరు చేయండి, మీ ద్వారా 10 మంది వస్తారు కదా అంటే, మేము 1990 చిల్లరలో అనుకుంటున్నాను మొదలుపెట్టాను నేను. యంత్రాభిషేకం గురించి 30 మందినో 15 మందినో తీసుకుని ఎరకంపాలెం వెళ్ళి చేయించేవాళ్ళం. చేయిస్తే ఏం జరిగిందంటే అకస్మాత్తుగా అక్కడ ఉండగానే కొంతమందికి ఫలితం వచ్చింది. అభిషేకం చేసి గుళ్ళోంచి బయటికి రాబోతులోకి ఆ ఫలితం వచ్చింది, బాగుంది, చాలామంది సంతోషపడ్డారు. ఆ తర్వాత 100, 200, 300, 400 జనం ఎక్కువయ్యారు. ఆ అడవి ప్రాంతానికి వెళ్ళడం మాకు చాలా కష్టమైంది. ఎరకంపాలెం అని చాలా లోతుగా ఉంది, చాలా కొండ ప్రాంతం అది. కానీ చేసిన అందులో గమ్మత్తు ఏంటో మరి, అది విచిత్రం ఏంటంటే, అది చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆ మనిషికి ఏ పని అనుకున్నాడో ఆ పని జరిగిపోతుంది. అలాగే ఇంచుమించు నేను 30 ఏళ్ళు దగ్గర చేయించాను, ఇప్పటికీ చేయిస్తున్నాను. అది ఎక్కువ మనం చెప్పడం వల్ల ఏంటంటే, జనం వస్తే మనం వాళ్ళని సంభాళించలేమని నేను అది చెప్పడం మానేశాను. అది మేము వస్తామని అనుకోండి, అది సామూహికంగా చేయాలి. ఒక్కరో చేస్తే అది పెద్దగా ఫలితం నాకు కనపడలేదు. సామూహికంగా ఎందుకు మేము చేసాము అంటే, వాడపల్లి శివాలయం అది పెద్దది, చాలా పెద్ద గుడి. ఆ గుడిలో దగ్గర ఒక 500 మంది 600 మంది పడతారు, కూర్చోవచ్చు, నుంచోవచ్చు, గోదావరి గట్టునుంది. అంచేత వాడపల్లి శివాలయంలో అనంతభోగేశ్వరుడు అక్కడ దేవుడు. ఆ దేవుడు మహిమ కూడా అంత మహిమ కాదు, అనంతభోగేశ్వర స్వామి. ఆయన గోదావరి తీరం, అనంతభోగేశ్వరుడు అన్నీ కలిసి వచ్చి మేము అక్కడ పెట్టాం. అది చాలా మంచిది. అది ఎవరన్నా ఒకవేళ చేయించుకుంటామంటే మాత్రం శ్రావణ బహుళ అమావాస్యకు ముందే చెప్పాలి. మనకి చెప్పినట్టయితే మనం కొంతమందిని గ్యాదర్ చేసి అభిషేకం చేయించుకుంటే. అమావాస్య రోజా పౌర్ణమి రోజు? అమావాస్య, పక్కా అమావాస్య, పొలాల అమావాస్య నాడు ఆ అభిషేకం చేసినట్టయితే దాని ఫలితం అంతా ఇంత ఫలితం కాదు.
అయితే మీరు కొన్ని క్షేత్రాల గురించి కూడా చెప్పారు కదా, కొన్ని క్షేత్రాలు దర్శించుకుంటే ఫలితమని లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. అవి ఏ క్షేత్రాలు, ఎలా దర్శనం చేసుకుంటారు? క్షేత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాలు మామూలుగా ఎవరో అందరూ వెళ్ళి క్షేత్రాలే. గొర్రమంద క్షేత్రం అండి. గొర్రమంద గొర్రమంద అని కొంచెం కష్టం. ఇక్కడి నుంచి వైరావరం నుంచి ఆడ శేషరాయని ఉంది ఒక ఊరు. అక్కడ బాలబ్రహ్మేశ్వరుడు ఇంతే శివలింగం ఉంటుంది, చిన్న శివలింగం. మీరు కార్తీక మాసంలో కానీ వెళ్ళినట్టయితే ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. ఎవ్వరూ ఊహించరు అది. అలాంటి క్షేత్రంలో అలాంటి అద్భుతం జరుగుతుంది. ఇప్పటికి కూడా పంచపాండవులు అదృశ్య రూపంలో వచ్చి ఎడతారు. పంచపాండవుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా గుడి టెంపుల్ నిర్మాణం చేశారు చిన్నది అక్కడ. ఒరిజినల్ శివలింగం అయితే మాత్రం ఇంతే లింగం. ఆయనకి ఏంటంటే సంతాన ఈశ్వరుడు అని పేరు. ఎవరైనా సంతానం లేని వాళ్ళు చేయి పడితే బడబడబడబడా చేయి నిండిపోతాయి ఆ నీళ్లు. ఒకవేళ సంతానం కలగదనుకోండి, వాళ్ళు ఎంతసేపు పెట్టినా సరే చేయి నిండదు. అదే నిదర్శనం అక్కడ ఆ బాలబ్రహ్మేశ్వరుడు. ఆ బాలబ్రహ్మేశ్వరుడు గుడి గురించి మహత్యం ఏంటంటే, అప్పుడు గొర్రెగేదెలు అంటే చాలా దారుణమైన అడవి దొన్నలు వచ్చి ఆ ఊళ్ళ మీద పడి స్వైర విహారం చేసి మొత్తం జనాలను చంపేసి మహాబాధ పెడుతుంటే వాళ్ళు తపస్సు చేశారు. ఆ ఋషీశ్వరులు ఈశ్వరుడు గురించి చేస్తే ఆయనే ఒక కుర్రాడు రూపంలో ధరించి వచ్చి వాటిని తగిలేశాడు చూడ దూరంగా. అక్కడ వెలిశాడు ఆయనే అని కథ ఉంది. బాలబ్రహ్మేశ్వరుడు అది ఆ గొర్రమంద క్షేత్రం. ఆ గొర్రమంద క్షేత్రం అద్భుతం. కానీ పట్టపగలు కూడా చీకటిగా ఉంటుంది. దారుణమైన అడవి, పట్టపగలు చీకటి, గాఢాంధకారం. ఎవరిని వెళ్ళి ఆ వాగులో స్నానం చేసి అభిషేకం చేసుకుని భోజనం చేసి వస్తే, ఈ కార్తీక మాసంలో మాత్రం 2వ వారం కానీ 3వ కానీ మీరు వెళ్తే మాత్రం వానతుంపరలా పడతాయి కొండ మించి. కొద్ది నిమిషాలు అభిషేకం అవుతుంది, మనిషికి అభిషేకం అవుతుంది. ఏంటి దేవుడికి మనం అభిషేకం చేయడం కాదు, కొండ మించి అభిషేకం అవుతుంది. కావస్తే చూసుకోవచ్చు, అది నిదర్శనం. కొండ మించి తుంపర్లు అలా పడతాయి, మనిషి తడిసిపోతాడు, వర్షాలు చినుకులు పడినట్టు పడతాయి. 10 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాల తర్వాత మళ్ళీ పడదు, చుక్క పడదు. అది అమృత వర్షం అంటారు కొంతమంది. అక్కడ ఎవరైనా సరే మనం ట్రైబల్స్ని అడిగితే అది అమృత వర్షం అండి, ఇది కార్తీక మాసంలో కురుస్తుంది. 2వ వారం 3వ వారం అలా పడతాయి, 4వ వారం నుంచి మళ్ళీ పడదు. అదొక అద్భుతం ఉంది ఆ గుళ్ళో. అక్కడ మీరు ఏదైనా అనుకుంటే మాత్రం సంకల్పం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. గొర్రమంద క్షేత్రం అది ఆదరణ లేకపోవడం వల్ల క్షేత్రం అలా ఉండిపోయింది. కానీ కష్టం, దూరం వెళ్ళాలి. అలాంటి క్షేత్రాలు ఇంకేమున్నాయి? అలాంటి క్షేత్రాలు సప్తలింగాల్లో లింగం అది. మనకి ఎరకంపాలెం ఒక క్షేత్రం ఉంది, తర్వాత పక్కన దారపిల్లి ఒక క్షేత్రం ఉంది, తర్వాత ఏమో శృంగధారని ఒక క్షేత్రం ఉంది, తర్వాత ఏమో పెదమల్లాపురం ఒక క్షేత్రం, తర్వాత జడ్డంగి దగ్గర ఒక క్షేత్రం ఉంది, తర్వాత ఏమో చోడవరంలో క్షేత్రం ఉంది, ఇదొక క్షేత్రం. మొత్తం సప్తలింగాలు ఒక కొండలోనే ఉన్నాయి ఇంచుమించు. అవంతా చుట్టపెట్టినట్టు ఒకటే కొండ అది. అంటే దూరంగా కనిపిస్తాయి, కానీ 7 లింగాల దగ్గర మీకు ఎప్పుడూ ధారే. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, విపరీతమైన నీరు. దర్శించాలనుకున్న వాళ్ళు ఇది దర్శించవచ్చు. ఇప్పుడు వెళుతున్నారు జనం, ఒకప్పుడు లేరు, ఇప్పుడు జనం వెళుతున్నారు. అవి కూడా డెవలప్ అయ్యాయి, బాగున్నాయి. అయితే దశమహావిద్యల్లో కొన్ని విద్యల గురించి మీరు మాట్లాడారు ఒకసారి. అలాగే దశమహావిద్యల్లో ధూమావతి ఇట్లా ఉన్నాయి కదా, అటువంటి విద్యల్ని చేయడానికి కొంతమంది భయపడుతుంటారు. అలాగే ఏంటి? భయపడక్కర్లేదండి. దశమహావిద్యల్లో సులువుగా సిద్ధించే విద్య ధూమావతి చేయడం వల్ల సర్వదా రక్షణ మనిషికి. ఒకవేళ ఏదైనా ప్రయాణంలో వెళ్తున్నాడు అనుకోండి, ఒక 5 కంకరాలు తీసుకుని ఓం ధూమ్ ధూమ్ ధూమావతి స్వాహ అని మంత్రం చదివేసి 5 కంకరాళ్ళు ఎక్కడైనా జల్లేసి వెళ్ళిపోతే వాడికి యాక్సిడెంట్ అవ్వదు. కొంతమందికి జాతకరీత్యా ప్రమాదాలు చెప్తారు, గండాలు చెప్తుంటారు. ఏదో జన్మలగ్నంలో శని ఉండడం వల్ల, అది ఉండడం వల్ల, ఇది ఉండడం ఏవో అనుకోండి. మొత్తానికి అలాంటి గండాలు ఎవరికైనా జాతకరీత్యా ఉంటే ధూమావతిని చేస్తే మాత్రం గండం రాదు. ఆవిడ గండాలను కాపాడే దేవత ఆవిడ. వివర్ణ చెంచల దుష్ట దీర్ఘ చ మలినాంబర విముక్త కుంతలారూక్ష విధవా విరళధ్వజ కాకధ్వజ రథారూఢ విలంబిత పయోధర స్వర్పహస్త తిరూక్ష క్షాధూమహస్త వరాన్విత. ఇది ఆవిడి స్తోత్రం. వివర్ణ చెంచల దుష్ట దీర్ఘ చ మలినాంబర విముక్త కుంతలారూక్ష విధవా విరళధ్వజ కాకధ్వజ రథారూఢ విలంబిత పయోధర స్వర్పహస్త తిరూక్ష క్షాధూమహస్త వరాన్విత.
ఓం ధూమ్ ధూమావతి దేవి స్వాహ, ఇది మూలమంత్రం. ఇది ఈజీగా చేయొచ్చు, ఇదేం కష్టం కాదు. ఓ సరదాగా చేసినా సరే అది ఫలింపుకు వస్తుంది. ఫలింపుకు వచ్చాయి. చాలామంది తెలంగాణలో చేస్తారు ఇది. కారణం ఏంటో తెలియదు మరి. తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ధూమ్ ధూమ్ ధూమావతి అంటారు వాళ్ళు. ధూమావతి మంత్రం చాలా ఈజీ. ఆవిడ మామూలుగా కూడా దర్శనం అవుతుంది, ఏదో రూపంలో వస్తుంది మీ ఇంటికి. వచ్చి మీతో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోద్ది, మనిషి రూపంలో వచ్చి దర్శనమిస్తుంది ఆవిడ. అలా జరిగింది, నా జీవితంలో జరిగింది. ఆవిడ ఒక చీపురు కట్టలు పట్టుకుని వచ్చింది ఓ రోజున, ఒక ఆడవాడి ముసలిది. ఆ ధూమావతి అని నాకు తెలియదు. కట్టలు కొనుక్కోండి బాబు అంది. ఈ అన్నాం, 2-3 కట్టలు కొన్నాం. కొట్టిన తర్వాత లోపలికి వచ్చింది ఆవిడ. చాలాసేపు కూర్చుని నన్ను అలా తీక్షణంగా చూసింది ఆవిడ. చూసి ఏం కావాలో అడిగంటే అన్నం తింటానంది. అన్నం పెట్టిన తర్వాత ఏమీ మాట్లాడలేదు. నేను ఈ చీపురు కట్టలకు ఇచ్చిన డబ్బులు అటు పెట్టిసిపోయింది ఆవిడ. చీపురు కట్ట డబ్బులు 6 రూపాయలు 7 రూపాయలు అడిగితే ఇచ్చాను నేను. ఆ డబ్బులు అక్కడ పెట్టిసిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మనిషి లేదు ఆవిడ. అలా మీ ఇంట్లో మనిషిలా వస్తుంది. మీ ఇంట్లో చుట్టమో లేకపోతే ఇంకోలాగా వచ్చి మేము కనపడి వెళుతుంది ఆవిడ. అది పసికట్టాలి మనం. ఆవిడ ధూమావతేనని. కానీ శుచి శుభ్రంగా ఉండదు ఆవిడ. చాలా విభిన్నమైన రూపం. విధవ, విరళ ధ్వజాలంటే అవన్నీ రాశారు కొన్ని విషయాలు. కాకధ్వజం అంటే జెండా మీద కాకి ఉంటుంది. మంచి విద్య, చేయొచ్చు. కొద్ది రోజులు చేసినట్టయితే దాని ఫలితం అసంభవమైన పనులు సంభవం అవుతాయి ఆడికి. అలా చేస్తుంది ఆవిడ. వాడు చాలా కోపిష్టి. వర్షం కురవకపోతే మాత్రం నేను ధూమావతిని చేసేవాడిని. నేను వర్షం కురవకపోతే కొన్ని మంత్రాలు ఉన్నాయి మనకి. అందులో ఓం శ్రాం శివాయ నమవాయ నమః, ఓం శ్రాం శివాయ నమవాయ నమః అని మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చేసినట్టయితే కుంభవృష్టి వర్షం పడుతుంది. అది పంచాక్షరి మంత్రకల్పంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. మళ్ళీ ఒక ఎపిసోడ్ చెప్పుకుందాం. అవి ఏమేమి చేస్తే ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఏమేమి ఫలితాలు క్షుణ్ణంగా పెద్దలు రాసిన బుక్ అది రుద్రయామల తంత్రం. రుద్రయామల తంత్రంలో తీశారు. అది విమలాగమ తంత్రం, అది భువనేశ్వరి యంత్ర విద్యలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగపడతాయి ప్రజలకి. ఎన్ని యంత్రాలు ఉన్నాయంటే చాలా యంత్రాలు ఉన్నాయి. చాలా సంతోషం అండి. చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి విషయాల్ని వీలైనంత వరకు మనం తెలుసుకున్నాం. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.